హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎండకి నల్లగా మారిపోయిన స్కిన్ని నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు, అది కూడా ₹2 కాఫీ పౌడర్తో. సో ఆ ఫేస్ ప్యాక్ చూపించే ముందు మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మనకి పోర్స్ లోపల మురికి, జిడ్డు ఇవన్నీ కూడా ఇరుక్కుపోయి ఉంటాయి. వీటిని ఫస్ట్ క్లియర్ చేసుకొని తర్వాత మనం ఫేస్ ప్యాక్ వేసుకుందాం. సో వీటన్నింటిని క్లియర్ చేసుకోవడం కోసం చాలా మంది కూడా పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి చాలా పెయిన్ఫుల్ సెక్షన్ అన్నమాట. లేదంటే మనకి మిషన్స్ కొంటారు, ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవర్ చేసుకోవడానికి మనకి మిషన్స్ అనేవి కొంటూ ఉంటారు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఈ మిషన్తో క్లీన్ చేసేటప్పుడు మనకి చాలా పెయిన్ వస్తుంది. అలా కాకుండా సింపుల్గా ఈ పౌడర్ని యూజ్ చేసుకొని మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. అదే ఆల్ప్స్ గుడ్నెస్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ అనమాట. ఇది నేను పర్పుల్ నుంచి తెప్పించుకున్నానండి. చాలా సింపుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అట్ ద సేమ్ టైం కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఏం లేదు, జస్ట్ ఒక బౌల్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ అనేది వేసుకోండి, కొంచెం వాటర్ని మిక్స్ చేసేసి కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న దాన్ని మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే వైట్ హెడ్స్ ఉన్నాయో, సో దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని నీట్గా ఒక ఫేస్ ప్యాక్ లాగా దీన్ని అప్లై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని, ఇక్కడ తనకి నోస్ మీద చాలా ఉన్నాయండి బ్లాక్ హెడ్స్ అనేవి, అంతేకాకుండా చిన్ మీద కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా తన ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఉన్నాయి. ఆ పోర్స్ లోపల ఎండకి మురికి అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోయిందనమాట. అందుకని డీప్గా క్లీన్ చేయడం కోసం అని చెప్పి ఈ చార్కోల్ పౌడర్ అనేది నేను ఫేస్ అంతా అప్లై చేశాను. ఏం లేదు, ఇది చక్కగా మనం ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనకి డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని నీట్గా క్లీన్ చేస్తే, ఈ క్లీన్ చేసే ప్రాసెస్లోనే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా బయటకు వస్తాయి. మనకి ఇక ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. హ్యాపీగా వీటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదండి. సో ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ఒకసారి యూజ్ చేసుకోండి. ఇకనైనా కానీ ఆ పీల్ ఆఫ్ మాస్కులకి, ఆ మిషన్స్కి గుడ్ బై చెప్పేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు తనకి నీట్గా డీప్ క్లీన్ అయిపోయింది ఫేస్ అంతా కూడా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇప్పుడు ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎండకి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన స్కిన్ కానీ, మన హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, మన ఫేస్ కానీ చాలా ఈజీగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి తీసుకున్నాను. సో ఆల్టర్నేట్ కూడా చెప్తాను, లేదని కంగారు పడొద్దండి. సో 1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి ప్లేస్లో మీరు 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఇక్కడ రోజ్ పెటల్ పౌడర్ అనేది లేకపోతే కనుక ఈ ప్లేస్లో కనుక మీరు ఎర్రకందిపప్పు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకే? శనగపిండి, ఎర్రకందిపప్పు పొడిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముల్తాని మట్టి, రోజ్ పెటల్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ మీద సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి, అంటే చాలా ఫాస్ట్గా ఈజీగా రిమూవ్ చేసి మన స్కిన్లో ఒక మంచి ఫ్రెష్నెస్ని తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో కొంచెం ఎలోవెరా అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈ ఎలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి సమ్మర్కి బాగా మనకి స్కిన్ అనేది చాలా చల్లగా, చాలా స్మూత్గా ఉంచడానికి ఎలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకోండి, కర్డ్ ఉంటుంది కదా, అంటే పెరుగు ఉంటుంది కదా, సో పెరుగుతోనైనా కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పచ్చి పాలతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, అంటే లేదంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇవి సెట్ కావు కాబట్టి నేను ఇక్కడ రోజ్ వాటర్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో రోజ్ వాటర్తో నీట్గా మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ మనకి ప్యాక్కి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత, సో తన స్కిన్ మీకు ముందుగానే చూపిస్తున్నాను. బిఫోర్ తనకి స్కిన్ మీద ట్యాన్ అనేది మీకు కనిపిస్తుంది. పోర్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే మనం ఫస్టే రిమూవ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ట్యాన్ని రిమూవ్ చేసుకుంటున్నాం అనమాట, ఓకే? సింపుల్ పద్ధతి అండి. మన దగ్గర 5 నిమిషాలు టైం ఉంటే చాలు.
ఎంతసేపు చెప్పండి, మనకి శనగపిండి అవైలబుల్గా ఉంటుంది, ఎర్ర కందిపప్పు అవైలబుల్గానే ఉంటుంది. సో కాఫీ పొడి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. లేదు రోజ్ వాటర్ లేకపోయినా, పెరుగు లేకపోయినా, పాలు లేకపోయినా కొంచెం వాటర్ని మిక్స్ చేసి అయినా కానీ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఫేస్కే కాదు, ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లలకు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అంతేకాకుండా జెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇందులో కావాలి అనుకుంటే కనుక కొంచెం కస్తూరి పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఫేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా కానీ ఈ సమ్మర్లో మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వీక్లీ ఒక 3 ప్యాక్స్ అయినా కానీ వేస్తూ ఉంటే ఈ సమ్మర్లో వాళ్ళు ట్యాన్ అయిపోకుండా చక్కగా మనకి వాళ్ళ స్కిన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. పిల్లలు కూడా యూజ్ చేయండి. 13 ఇయర్స్, 12 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ తన ఫేస్ అంతా కూడా నీట్గా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం నెక్ బార్ట్కి కూడా అప్లై చేసుకుంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇది మనకి కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా మనం వాటర్తో వాష్ చేసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం బయటకు వెళ్ళి బ్యూటీ పార్లర్లో ఇవన్నీ చేయించుకోవాలి అనుకుంటే మనకి 100కి డబ్బులు ఖర్చు అవుతుందండి. అలా కాకుండా మన వంటగదిలో ఉండే వాటితోటి మనం చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పని ఉండదు, మనం డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఓన్లీ ఫేస్కి బాడీకి కాదు, మీకు డార్క్ నెక్ ఉన్నా కానీ, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్నా కానీ ఎక్కడైనా కూడా దీన్ని అప్లై చేయొచ్చండి. మీరు చూసి వెళ్ళడం కాదు, ఒకసారి మీరు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంత గట్టిగా నేను దీని గురించి చెప్తున్నాను అంటే సమ్మర్లో ఇది చాలా ఫేవరెట్ ప్యాక్ అండి నాకైతే. నేను అందుకని మా పాపకి యూజ్ చేస్తాను, నేను యూజ్ చేస్తాను. ఇన్స్టెంట్గా మన స్కిన్ మీద ఉండే డార్క్నెస్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఎటువంటి ఫిల్టర్స్ లేవు, ఎటువంటి లైట్నింగ్స్ లేవు. సో తన స్కిన్ చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత సూపర్ రిజల్ట్ అయితే నాకు కనిపించింది. వావ్ అనిపించే అంత ట్యాన్ అయితే రిమూవ్ అయిపోయిందనమాట. చాలా మంచిగా ఇది హెల్ప్ చేస్తుంది మన ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.